నమస్తే అండి. ఈరోజు డబుల్ కమీటా బ్రెడ్ తోటి స్వీటు తయారు చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఫంక్షన్స్లో అన్నిట్లో బాగా ఎక్కువగా పెడతా ఉంటారు కదా. మనకి టేస్ట్ అది ఐడియా ఉండే ఉంటుంది అందరికీ. అది అంత టేస్ట్ ఇంట్లో రావాలంటే కరెక్ట్ ప్రొసీజర్ ఏంటో నేను మీకు చూపించబోతున్నాను ఇవాళ. దానికోసము గిన్నెలో పంచదార మనం ఏ కొలతతోటి తీసుకున్నామో అదే కొలతతోటి సమంగా నీళ్లు తీసుకొని పాకం తయారు చేసుకుంటాం. స్టవ్ మీద పెట్టి ఆన్ చేస్తున్నాను. ఈ పాకం రెడీ అయ్యేలోపండి బ్రెడ్కి ఈ అంచులు అవి కట్ చేసి రెడీగా ఉంచుకుందాము. ఇదండి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను నేను. మామూలు శాండ్విచ్ ఇదైతే కొంచెము ఇంత తీపి రాదనమాట. ఇది కొద్దిగా తీయగా ఉంటుంది కాబట్టి ఈ బ్రెడ్ తీసుకున్నాను. పంచదార అంతా కరిగి ఇట్లా పొంగొచ్చే టైంలో స్టవ్ ఆపేసి దీన్ని వడపోసుకొని వేరే గిన్నెలో మార్చుకుందామండి. యాలక్కాయ పొడి కూడా వేసేస్తాను ఇప్పుడు. బ్రెడ్ని ఇట్లా కట్ చేసుకున్నాను. అంటే నూనెలో వేయించుకోవడానికి చిన్నగా అయితే బాగుంటుందని చెప్పి ఇట్లా ఇంత చిన్నగా కట్ చేశాను. పాకము ఇట్లా దీంట్లోకి వేరే గిన్నెలోకి మార్చుకున్నాక స్టవ్ మీద బాండీ పెట్టి నెయ్యి వేస్తున్నాను. ఇందాక నూనె అని చెప్పాను. నూనె కాదండి, నెయ్యిలో వేయించుకుంటే మనం బ్రెడ్ బాగా ఎక్కువ లాక్కుంటుంది కదా ఆయిల్, అది నూనెగా ఉంటుంది అన్నమాట. అందుకని నెయ్యి వేసి వేడి చేసుకొని కొద్దిగా బాగా మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల కూడా బాగా వేగుతుంది అన్నమాట. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి అవసరం అనుకుంటే. మామూలుగా అయితే నేను వేయట్లేదు. కొద్దిగా కలర్ ఏదన్నా పొరపాటున మాడితే అది దీనిలో కలపొద్దండి, మొత్తం టేస్ట్ అంతా మారిపోద్ది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ మాత్రమే రానిచ్చేసి ఇది పాకంలో వేసుకోవాలి. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి తీసి వేయించుకొని పాకంలో వేసుకోవాలండి. దీనికి కొలత ఏమి ఉండదండి. మామూలుగా పంచదార వరకు పాకం వరకు కొలత, కానీ 1:1. ఇది బ్రెడ్ చూసుకుంటా మనం కొంచెం అంతా డ్రై అయిపోయిందాక ఇట్లా బ్రెడ్ వేసే కొంది పాకం అంతా పీల్చుకుంటుంది కదా, అప్పుడు ఇంకా ఆపేసేయటమే. నెయ్యి కొద్దిగా తీసుకొని వేయించుకుంటూ ఉండాలండి. ఫస్ట్లో వేసిన నెయ్యి చివరిదాకా అట్లాగే అదే వేడి మీద కంటిన్యూ అవుతుంటే నెయ్యి వాసన అంతా వెగటగొట్టినట్టు వస్తుంది అనమాట. అస్సలు బాగోదు. కొద్దిగా తీసుకొని అది అయిపోగానే మళ్ళీ ఇంకొంచెం తీసుకొని ఇంకొక స్లైస్ వేసుకొని మళ్ళీ వేయించుకుందాం. దీనిలో ఇలా గరిటె పెట్టి మధ్యలో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఇదంతా కలిసిపోయి ఒక హల్వా లాగా వచ్చేస్తుంది అనమాట. సాఫ్ట్ అయిపోతాయి ఈ పాకంలో. ఇంకొంచెం ఇట్లా చూసుకొని పాకం ఉంది కదా, ఇప్పుడు ఇంకా ఒక 4-5 బ్రెడ్ స్లైసులు పడతాయి అన్నమాట. వేయించిపోతున్నాను. ఇంకొద్దిగా నెయ్యి అవసరం అనుకుంటాను. ఈ చివరిలో జీడిపప్పు వేయించి దీనిలో యాడ్ చేస్తానండి. బ్రెడ్ స్లైస్లన్నీ వేయించడం అయిపోయిందండి. ఇది సరిపోద్ది అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. దీంట్లో కలిసిపోయి ఇంకా పూర్తిగా ఈ జ్యూస్ అంతా పీల్చుకొని ఒక హల్వా లాగా అయిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యిలో జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు పప్పులు కాకంటే ఇలాంటి హల్వా లాంటి వాటిల్లోకి సన్నటి పీసెస్ ప్రతి స్పూన్కి అట్లా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందని వీటిని ఇట్లా క్రష్ చేస్తున్నాను.
ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట తర్వాత మళ్ళీ తీసి దాన్ని ఏమన్నా ఇట్లా బ్రెడ్ ఇంకా మిగిలి ఉంటే దాన్ని మ్యాష్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుందండి, రెడీ అయిపోతుంది స్వీట్.